అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుమలకు వెళ్ళే భక్తులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల కొండపైకి వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు గరుడ వాహన సేవ ఉంటుంది. దీంతో ఇవాల్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేటు ట్యాక్సీలకు ఘాట్ రోడ్లో నో ఎంట్రీ అని అధికారులు అయితే తెలిపారు. ఇక ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిలిపివేస్తున్నారు. అటు రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్లు నడక మార్గం తెరిచి ఉంచనున్నారు టీటీడీ అధికారులు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో అత్యధిక శాఖ మంది హాజరవుతున్నారు. దసరా సెలవులు కూడా ఇవ్వడంతో సోమవారం కూడా భక్తులతో తిరుమల కిటకిటలాడిపోతుంది. ఎక్కడ చూసినా భక్త జన సందోహమే. కనీసం మంచినీరు బాటిల్స్ కూడా దొరకటం కష్టంగా మారింది. ఎక్కడైనా క్యూలో దర్శనం ఇస్తున్నాయి. కేవలం దర్శనానికి మాత్రమే కాదు, భోజనానికి, టిఫిన్లకు, టీ తాగేందుకు కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. రేపు గరుడ వాహనంపై స్వామివారు విహరించడంతో లక్షలాది మంది భక్తులు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనం కూడా అంత సులువుగా జరగటం లేదు. అన్ని వీఐపీ దర్శనాలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేసినప్పటికీ గంటల కొద్ది సమయం క్యూ లైన్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తుంది. క్యూ లైన్ శాంతాడంత ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని చర్యలు కూడా తీసుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పటం లేదు. ఇక ముఖ్యంగా స్వామివారి వాహన సేవలను చూచేందుకు మాడవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దగ్గర నుంచి వీక్షించేందుకు మాడవీధుల్లోనే గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి మాడవీధుల్లో విహరించనున్నారు. ఈరోజు తిరుమల వైకుంఠ కాంప్లెక్స్లోనే అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. భక్తుల క్యూలైన్ బయట కృష్ణతేజ గార్డెన్ హౌస్ వరకు విస్తరించింది. ఉచిత దర్శనం క్యూలైన్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక వీరికి శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను, మంచినీటిని అందజేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 88,859 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,178 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక రేపు రద్దీ మరింత అవకాశం ఉండడంతో నేటి నుంచి ద్విచక్ర వాహనాలను కొండపైకి నిషేధించారు.